హెడ్ మాస్టర్ గారు ఉత్తరం అండి. వీళ్ళందరూ పుట్టుమూగ పిల్లలా? అవునయ్యా, పెద్దవాళ్ళ తప్పులకి శిక్ష అనిపిస్తున్న భాగ్యులు పాపం. ఈ మూగతనం 90 పాళ్ళు అక్క కూతుర్నో మేనత్త బిడ్డనో చేసుకోవటం వల్ల సంక్రమిస్తుంది. ఈ మేనర్కి పెళ్లి చేసుకుంటే జరిగే అనర్థం ఇది. అలాగా పాపం. ఎరా శారద కోసం ఏంటి రాసుకెళ్ళి నాకు తెలుసులేరా. హలో హలో. ఇవాళ బాగా ఎండగా ఉన్నట్టుంది. అవునండి, బస్ కూడా అందలేదు, నడిచి వచ్చేసారు. అరే ఇంత దూరం నడిచొచ్చారా? రండి కాఫీ తాగుదాం. వద్దండి, థ్యాంక్స్. ఈ బస్సులో గోళ మీరు పడలేరు కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ రోజు నేను మీ ఇంటికి వచ్చి మీకు లిఫ్ట్ ఇస్తాను. ఓకే? వద్దండి. ఈ వద్దన్నమాట నీకు ఊతపదం అనుకుంటాను. బావా, ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి శారదని ప్రదీప్ వాళ్ళ పక్కింటి అమ్మాయి, మా క్లాస్మేట్. అలాగా. చూడండి, మీ క్లాస్ అమ్మాయిలందరూ రూమ్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు. మీరు ఇక్కడే చూస్తున్నారు. వెళ్ళండి, క్లాస్ మొదలవుతుంది. వస్తానండి. నువ్వెక్కడికి బావా? క్లాస్ మొదలైందన్నావుగా, వస్తా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి, కూర్చోండి. మీ అమ్మగారు ఉన్నారా? వంటింట్లో ఉంది, పిలవనా? వద్దులేండి. ఏమిటి చదువుతున్నారు? మేఘ సందేశం. గుడ్. నేను ఓ రకమైన సందేశాన్ని తీసుకొచ్చాను. ఇది మేఘ సందేశం కాదు, మూగ సందేశం. ఓ మూగ ప్రేమికుడి సందేశం. అర్థమైంది. మిమ్మల్ని రామకృష్ణ బీచ్ దగ్గరికి తీసుకురమ్మన్నాడు. నాన్న, నేను రానండి, సారీ. తను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాన్నాడు. ఓకే, మీరు వచ్చేంత వరకు అది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా సరే అలా ఎదురు చూస్తూ ఉంటా అన్నాడు. కళ్ళు యాపిల్ కాయలు కాచి అవంటే మా వాడికి ఇష్టం లేండి. ఆ కాయలు పళ్ళై రాలిపోతాయి. అయినా సరే ముష్టి వాళ్ళ అలా దీనంగా చూస్తూ బీచ్ లో నిలబడిపోతాడు.